చాలా గొప్ప వేదిక ఇది. ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందన్నమాట. అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్, అంటే నేను ఇది చేయగలను అని. కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు. లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కానీ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక నుంచి. అలాగే నటులు సతీష్ వేగేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను. చాలా బాగా చేశాడు, చాలా తక్కువ టైంలో చకచక చేసేసాడు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథలు మనం దాచుకోదగ్గవి, హృదయంలో దాచుకోదగ్గవి. ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ ఈటీవీ విన్ అనే ఒక యాప్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఊరికి వెళ్ళి చూసి అసలు ఈటీవీ విన్ యాప్ ఎలా ఉంటుందని చూస్తే, చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు అసలు పెద్ద సినిమా లిస్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు, అసలు మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా. అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే 1.5 year గ్యాప్లోనే టోటల్గా అసలు మార్కెట్లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అండ్ దీంట్లో అందరూ ఒకసారి గమనించదగ్గ విషయం ఏంటంటే, దట్ ఈస్ ఓన్లీ హెల్తీ కంటెంట్ అంటే కుటుంబంతో సహా అందరం కూర్చొని, పసిపిల్లలైనా చిన్నపిల్లలైనా అందరం కూర్చొని చూసే కంటెంట్స్ కనపడుతున్నాయి. సో దానికి వాళ్ళ టీంని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త ఐడియా కథాసుధ, అంటే కథ మాత్రమే చెప్పేటువంటి ఒక ప్లాట్ఫామ్. అంతేకాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్కి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది. అండ్ దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, సాధారణంగా ఈ బుల్లితెర నుంచి మనం వెండితెరకి వెళ్తుంటాం. ఎంతోమంది ఇక్కడ ఏదో మనం చూపించి యూట్యూబ్లోనో షార్ట్ ఫిల్మ్స్లో చూపించి ఒక బిగ్ స్క్రీన్కి రావాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి వెండితెర మీద దర్శకేంద్రుడు ఉన్నటువంటి ఒక కె రాఘవేంద్రరావు గారు కూడా దిగి వచ్చి ఒక యంగ్ డైరెక్టర్ లాగా ఎప్పుడేదో కొత్త అవకాశాలు తీసుకుని ఏదో కొత్త ఫిలిం తీసినట్టు ఏదో ఇక్కడ వచ్చి నిలబడి యంగ్ టీమ్ తోటి నిలబడి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనం సాధించింది ఏదో ఒక 5 సినిమాలు తీసేసి హిట్లు కొట్టాం కదరా బాబు, ఇంకా అసలు ఆయన చూసి ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, సినిమా నుంచి ఇంకా నేర్చుకోవచ్చు. అంటే ఒక సినిమా హిట్ రాగానే నాకు అంతా తెలిసిపోవటం కాదు, సినిమా అనేది ఎవ్రీడే ఒక లెసన్ మనకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది. యంగ్స్టర్తో పోటీ పడాలి, ఇంకా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన తప్పనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురువు గారు, హ్యాట్స్ ఆఫ్. రాఘవేంద్ర గారితో నేను కింద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను, 20 నిమిషాల్లో కథ చెప్పొచ్చా అని. మన మచ్చరావు గారు అన్నట్టు నిజంగా కథ 20 నిమిషాలే ఉంటుంది. సో జనరల్గా ఒక సేయింగ్ ఉంది, కథని ఒక లైన్లో చెప్పగలిగితే, కథని ఒక వాక్యంలో చెప్పగలిగితే, అది అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్. అంటే ఎంత షార్ట్గా చెప్పినా ఆ సినిమా అంత డెప్త్ మనకు అర్థమయ్యగలిగిందంటే అది అంత పెద్ద హిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే, కళలోకి వచ్చిన ఒక స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, సింపుల్. అది అంత బాగా అర్థమైంది కాబట్టి సినిమా అంత పెద్ద హిట్. ఒక ఘరానా మొగుడు, ఒక పొగరెక్కిన భార్యని ఒక సాదాసీదా ఒక మెకానిక్ ఎలా దారిలో పెట్టుకున్నాడు. ఒక జగదేగుడు అతిలో సుందరు, దైవశక్తితో పాటు మానవ శక్తి కూడా అంతే ఈక్వల్ అన్నది చెప్పి, అట్లా ప్రతి కథని ఎంత సింప్లిఫైడ్గా మనం చెబితే అర్థం అవుద్దు, అది అంత గొప్ప కథ అవుతుంది, అంత పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే కింద ఉన్న కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉండాలి కథ. ఎప్పుడు దాని చుట్టూ మనం ఎంత హడావిడి చేస్తాం, ఎంత స్క్రీన్ ప్లే చేస్తాం, ఎంత మేకింగ్ హడావిడి చేస్తాం అనేది తర్వాత సెకండరీ థింగ్. సో అలా ఒక 20 నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్గా ఇంతమంది కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, మా గురుగారు లాంటి వాళ్ళు, అండ్ సతీష్ వేగ్నేష్ గారు, అలాగే యంగ్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో పాటు భరణి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు. అండ్ బాలాదిత్య, అండ్ తను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో, తను ఇలా మన సోనియా సింగ్, ఇంకా అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ. సో అందరికీ నా పేరున నేను విషెస్ చెప్తున్నాను. సో డెఫినెట్గా మీ డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలి. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ మీరు ఇంకో 10 మంది డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యే స్థాయికి ఎదగాలి, మీరు వెండి తెరకు రావాలి, మీరు మంచి సినిమాలు తీయాలని నేను అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ నన్ను పిలిచినందుకు గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. రామోజీరావు గారిని గుర్తు చేసుకుంటూ, ఆధునిక తెలుగు చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మా రాఘవేంద్రరావు గారు, రఘుపతి వెంకయ్య గారు తెలుగు సినిమా పితామహుడు అయితే, కమర్షియల్ సినిమా పితామహుడు రాఘవేంద్రరావు గారు.
అడవి రాముడికి ముందు అడవి రాముడి తర్వాత అలా ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. పాటలు కానీ కథలు కానీ రాఘవేంద్రరావు గారు అంటే అందరూ పాటలు 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 అంటారు, ఎందుకంటే పాటలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. కానీ అంతకంటే గొప్ప కథలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎంతో డ్రామా ఉంది, ఎంతో నేర్చుకునేందుకు వీలుగా ఉంది, ఎంత సున్నితంగా చెప్పొచ్చు, ఎంత చెప్తే చాలు అన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది, రుద్దకుండా కొట్టకుండా. అలాగే మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతా అన్ని ఫైట్లు పాటలు ఇవన్నీ ఇంట్రడక్షన్లు ఇంటర్వెల్ ఫైట్లు, వాడి కింద పట్టడం మీద పట్టడం దొల్లటం ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం, చాలా గొప్ప విధానం కూడా. ఎందుకంటే ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇది కథ కాదు అనే శీర్షిక మీద 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారు ఆయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్ని ఎంతో టాలెంట్ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నువారు బాపిరెడ్డి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీం నితిన్ అండ్ సాయి, చాలా 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 కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధాని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేసిన అన్ని సినిమాలు, వేగేష్ సతీష్ చేసిన అన్ని సినిమాలు, అతను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే, క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకుని మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఓకే అని వెనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ అలా చేసి, అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ అది గ్రాండ్ సక్సెస్. అలాగే భరణి గారు లాంటి ఒక గొప్ప నటులు, అంటే ఇంత సీనియర్ నటులు కూడా ఈ వేదికని ఆలింగనం చేసుకుని ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల వాటికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. భరణి గారు చేశారంటే ఏదో లేకుండా చేయరుగా, అంటే ఒకసారి చూద్దాం అనే ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావటం చాలా మంచి విషయం. ఇది విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఈటీవీ విన్ కథాసుధలో నేను కొన్ని కథలు చేయడానికి కారణం, నేను ఇక్కడ ఉండటానికి కారణం ఈటీవీ విన్కి సంబంధించిన బాపిరెడ్డి గారు, అలాగే నితిన్, సాయి, వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాధారణంగా రైటర్స్కి డైరెక్టర్స్కి చాలా ఆలోచనలు ఉంటాయండి. సో కొన్ని ఆలోచనల దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆలోచనలు ఆచరణ దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి, తర్వాత కొన్ని ఆచరణలోకి వచ్చి చాలామంది హృదయాలను గెలుచుకుంటాయి. నేను ఈ కథలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, శతమానుభూతి శ్రీనివాస్ కళ్యాణం ఇలా ఫ్యామిలీ సినిమాలు తీసిన తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వు ఇలా ఫ్యామిలీ సినిమాలే తీస్తున్నావు, సో ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటే కమర్షియల్గా ఈ రోజుల్లో అంత వర్కౌట్ అవ్వట్లేదు అని. కమర్షియల్గా వర్కౌట్ అవుతాయా అవ్వవా అనేది పక్కన పెడితే, శతమానుభూతి రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే శతమానుభూతి డైరెక్టర్ అనగానే నాకు ఇచ్చే ఒక రెస్పెక్ట్, వాళ్ళ కళల్లో ఒక తెలియని ఇది ఉంటుంది, ఎంత మంచి సినిమా తీశారు సార్ అని. సో అలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాటిని సినిమాగా తీయాలి అంటే కమర్షియల్గా పే చేస్తాయో లేదో తెలియని టైంలో ఈటీవీ వాళ్ళని కలవడం జరిగింది. ఇలా అనుకుంటున్నాము, మీ దగ్గర ఏమైనా కథలు ఉంటే చెప్పండి సార్ చేద్దామంటే, సింగిల్ సిట్టింగ్లో 5 కథలు చెప్పానండి. 5 కథలు ఓకే వాళ్ళకి. ఇందాక రాఘవేంద్ర గారు అన్నారు 4 స్టోరీస్ 17 డేస్లో తీసామని. మేము కూడా సేమ్ సార్, 5 స్టోరీలు 20 డేస్లో తీసాం, 2 గంటల 40 నిమిషాల ఫుటేజ్. సో ఈ కథలు నేను చేస్తున్నప్పుడు నితిన్ గారు, సాయి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ నేను నోటెడ్ ఆర్టిస్టులతో చేస్తాను సార్ అని అంటే, కొత్త వాళ్ళతో కూడా ట్రై చేయండి అన్నారు. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, సార్ కొన్ని కథలు ఆ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేస్తే మనం చెప్పేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని. ఓకే సార్ అన్నారు. సో బర్నీ గారితో నాతి చరామి, మా కంగారాజు నరేష్ గారితో పెంకుటిల్లు, తులసి గారితో ఉత్తరం, అలాగే బాలాదిత్యతో వెండి పట్టీలు, మళ్ళీ ఫ్యామిలీ డైరెక్టర్ ముద్రే పడుతుంది, కనీసం ఇందులోనైనా ఒక లవ్ స్టోరీ చేద్దామని ట్రింగ్ ట్రింగ్ అని ఒక లవ్ స్టోరీ యంగ్స్టర్స్తో చేసాం. సో బర్నీ గారు కథ విన్నప్పుడు ఒకటే చెప్పారు, సతీష్ ఇలాంటి కథ 100% ఈ జనాలకి చెప్పాలి, నేను వచ్చి చేస్తున్నా అంతే, ఇంక వేరే మాటలు ఏం లేవన్నారు. అలాగే నరేష్ గారు. సో డెఫినెట్గా ఈ కథలు మిమ్మల్ని అలరిస్తాయండి. ఎందుకంటే కథ సుధ అంటే అమృతం. ఈ కథల్లో అమృతం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ కథల్లో మాత్రం మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి, మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి, మీ పక్కింట్లోనో మన ఇంట్లోనో జరిగిన కథలు ఉంటాయి.
ఆ మాటలు ఉంటాయి. అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలను. సో ఇవి చేయడానికి నా టీం చాలా హెల్ప్ చేశారు. సో నా టీం కానీ, నా కో డైరెక్టర్ నరేంద్ర వర్మ, అలాగే ప్రదీప్, నా మ్యూజిక్ డైరెక్టర్ బాలు గారు, నా కెమెరామెన్ దాము గారు, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సునీల్ రెడ్డి, నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.